యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఫిరోజ్ ఖాన్, సంజయ్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నుంచి వార్డు 224 నుంచి 230 వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరూ ముఖ్యంగా సంజయ్ గారు, ముఖ్యంగా ఫిరోజ్ గారు, మహిళా అంటే బాగా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ. కవిత గారు, అదేవిధంగా షీమా గారు, షాయిన్ గారు, అదేవిధంగా చాలామంది లీడర్స్ మాతో పాటు వచ్చినారు. లోకల్ లీడర్స్ అందరం కలిసేసి ఉదయం కాసేపు తిరిగాము. ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోవాలి, గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయినారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 150-200 కోట్ల రూపాయలు, నేను చెప్పకుండానే వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ డివిజన్లో మరి 150 నుంచి 200 కోట్ల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు కావచ్చు, తర్వాత కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇలాంటివి హెచ్చించి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినారు. ఇంకా చెప్తా ఉన్నారు 6-7 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, మాకు రేషన్ కార్డ్స్ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు బెనిఫిట్ అయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంటే 2 మహిళలు చెప్తా ఉన్నారు, మాకు ఎప్పుడు తినలేకపోయినాం, మేము సన్నబియ్యం వచ్చినాయి, మాకు చాలా బాగుంది, మంచి చేస్తాము. అందులో ఇక్కడ ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే రూలింగ్ పార్టీ అభ్యర్థిని గెలిపించినట్లు అవుతానే మరి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి నవీన్ యాదవ్ గారిని మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు నిలబెట్టించినారు. ఈ ప్రాంతంలో వారి కూడా మంచి పేరు ఉంది. మరి అందరూ కూడా పోతే మా తమ్ముడు మరి మంచిగా వాళ్ళ నాన్న కూడా పేరు కూడా చెప్తా ఉన్నారు. బ్రహ్మాండంగా ఇక్కడ మొత్తం మేము వేస్తాము, గెలిపిస్తాము, గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వెంకటగిరి కాదు, జూబ్లీ హిల్స్ మొత్తం కూడా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాము, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాము. ఇంకెవరికి వేసినా కూడా 3 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి కావాలంటే మేము గెలిపిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా నవీన్ యాదవ్ గారి తర్వాత మేము చేయించుకుంటాము, అందరు రెస్పాండ్ అవ్వమని చెప్పి చెప్తున్నారు. లోకల్ కూడా నేను ఏ ఇంటికి వెళ్తున్నా కూడా వాళ్ళందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మేము మా తమ్ముడు మేము వేస్తాము, మా అన్న ఎంబడి తిరుగుతామని చెప్పేసి నవీన్ అందరూ మద్దతు ఇస్తున్నారు. లోకల్లో కూడా ఇప్పుడు ఫిరోజ్ గారు, అదేవిధంగా సంజయ్ గారు కలిసి మరి ఈ ప్రాంతంలో 56 ఈ వార్డు బూతులన్నీ కూడా వాళ్ళు ఖాళీ తిరుగుతూ గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మరి ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ. వారు కూడా బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ అందరికీ మరి ఆదేశాలు ఇస్తూ మరి పనిచేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మెజార్టీ అంటే ఒకటి చెప్తా చూడండి, ఇప్పుడు అవతల పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్కు కొద్దిగా అటు ఇటుగా వాళ్ళకు ఒకవేళ అవకాశం వస్తే ఏంటిది డిపాజిట్ దక్కితే దక్కొచ్చు, లేకపోతే దక్కకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు రూలింగ్ పార్టీకి నేనైతే ఇక్కడ ఈ ప్రాంతాల్లో తిరిగాను, వాళ్ళు చెప్తున్నటువంటి చూస్తే ఆ విధంగా ఉంది. ఇంకో 3-4 రోజులు తిరిగితే మాత్రం నేను డెఫినెట్గా నేను చెప్తాను ఎంత మెజార్టీ వస్తుంది. ఒక 2000 అటు ఇటుగా నేను ఖచ్చితంగా చెప్తాను.